how you all? It's me Swati Naidu and welcome to Public Talk TV. మరి తెలిసిందే కదండి, మరి ప్రతిరోజు మనం ఎన్నో కొత్త టాపిక్స్ గురించి నేర్చుకుంటున్నాం, అలానే కొత్త టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటున్నాం. మరి అలానే ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే గర్ల్స్లో అంటే గర్ల్స్కి అందాన్ని ఇచ్చేది ఏంటి. మరి అలానే కనుక మనం ఎన్నో ప్రాబ్లమ్స్కి మనం ఇక్కడ రిప్లైస్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క సమస్యకి సరైన పరిష్కారాన్ని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మన టాపిక్లో వచ్చేసి ఆడపిల్లకి అందాన్ని ఇచ్చేది ఏంటిది. సో హెయిరా కానే కాదు, మరి కళ్ళ అస్సలే కాదు, ముక్కు లిప్స్ నో అండి. సో స్తన సంపద అంతే కదా. మరి ఎవరైనా అమ్మాయిని చూడగానే ఫస్ట్ లుక్ అంటే అనుకోకుండా కానీ ఏదైనా కానీ తన స్థాన సంపదని చూస్తూ ఉంటారు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చనుమొనల గురించి. అయితే ఇది నా రియల్ లైఫ్లో లైక్ నా ఫ్రెండ్కే జరిగింది. అలా ఏంటంటే మేము ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా చాలా ఫ్రీగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అందులో నాతో అంటే ఇంకా అందరూ చాలా ఫ్రీగా ఉంటారు కదా. అయితే ఆమె చాలా ఎక్కువ వర్రీ అయిపోతూ ఉండేది. చాలా రోజులు మా ఎవరికి చెప్పలేదు, తర్వాత చెప్పింది ఏంటంటే తనకి స్తనాలు ఉన్నాయి కానీ చనుమొనలు అనేవి లేవన్నమాట. తీరా ఆమె ఎక్కడి దాకా వెళ్ళిందంటే ఆల్మోస్ట్ సర్జరీ దాకా కూడా వెళ్ళిపోయింది. సో చాలామంది అమ్మాయిలు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఈ చనుమొనలు అంటే కనపడట్లేదనో లేదనో సర్జరీల దాకా పోవడం అనేది మరి చాలా తప్పు పని అండి. దానివల్ల ఫ్యూచర్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏంటంటే చాలామంది స్త్రీలకి బాడీలో ఫ్యాట్ కానీ కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల ఈ చనుమొనలు అనేవి చర్మం లోపలనే ఉండిపోయి దానిపైన కొవ్వు పెరిగిపోవడం వల్ల కనపడకుండా ఉంటాయి. సో ఇది అమ్మాయిల్లో అంటే లైక్ నా ఫ్రెండ్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అదేంటంటే శృంగారంలో పెళ్ళైన తర్వాత మరి హస్బెండ్ కానీ ఈమె కానీ మరి శృంగారంలో ఎంజాయ్ చేయగలమా లేదా, మరి అలానే రేపు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి పాలు ఇవ్వగలమా లేదా. సో ఇలా చాలా రకాల డిప్రెషన్స్ అన్నమాట, చాలా రకాల అనుమానాలతోటి వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారు. మరి అలానే చాలా డాక్టర్స్కి చూపించుకోవడం కానీ మరి ఏది పడితే అది వాడడము, అలానే ఇంకా సర్జరీలు చేయించుకుని బయటికి తేవడం. సో ఇదంతా కానీ మనకి నిజం ఏంటంటే ఆటోమేటిక్గా పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి పాలు ఇవ్వడానికి అన్నప్పుడు ఈ చనుమొనలు ఆటోమేటిక్గా లోపల నుంచి బయటికి నిక్క పొడుచుకుని వచ్చి సో వాటి పని అవి చేసుకుని ఉంటాయి. కాబట్టి వీటి గురించి మరీ అంతగా ఎక్కువగా ఆలోచించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మరి అలానే చాలామంది స్తనాలు చిన్నవిగా ఉన్నాయని పెద్దగా ఉన్నాయని ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ టాపిక్ గురించి కూడా మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం కదా. మరి అలానే చనుమొనల గురించి కూడా అలా ఏం లేదండి. మరి అలానే చనుమొనలు అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర శృంగారంలో వహిస్తూ ఉంటాయి. అది ఎలా అంటే కపుల్స్ కానీ సెక్స్ చేసుకున్న సో చనుమొనల్ని మరి కపుల్స్ కానీ శృంగారంలో పాల్గొంటే కనుక చనుమొనల్ని తాకినా, చేతితో నిమిరినా, అలానే నోటితో తాకినా, నాలుకతో టచ్ చేసినా కూడా సో ఇద్దరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలానే కామనాడులు ఉత్తేజితమై శృంగారానికి ఉసిగొలుపుతాయి అన్నమాట. అయితే చాలామంది ఆడవాళ్ళపైన సర్వే చేసినప్పుడు వాళ్ళకి ఏం చెప్పారంటే వాళ్ళ చనుమొనల్ని వాళ్ళనే తాకమని చెప్పినారు. సో తాకినప్పుడు లేడీస్ కూడా వాళ్ళు అంటే ఒక రకమైన తృప్తి పొందినట్లు తెలియకుండానే అంటే శృంగారం కావాలి అనే ఒక చర్య వాళ్ళలో స్టార్ట్ అయిందనమాట. సో దీన్ని బట్టి శృంగారంలో చనుమొనల పాత్ర చాలా హై రేంజ్లో ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఎవరికైనా కనుక చనుమొనలు లేకపోతే కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అవి ఆ ఫ్యాట్నెస్ లోపల దాగి ఉన్నాయి, ఖచ్చితంగా బయటకు వస్తాయని తెలుసుకున్నారు కదా. మరి అలానే వీటి గురించి లేనిపోని సర్జరీలకు పోయి అలానే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకున్నారు కదా. ఇది నా ఫ్రెండ్ నాతో ఈ విధంగా తనకి చనుమొనలు లేవని డిస్కస్ చేయబట్టి నేను ఇప్పుడు ఓపెన్గా మీతో చెప్పగలిగాను. దీనివల్ల చాలామందికి అవేర్నెస్ వచ్చింది. కానీ ప్రతి ఒక్కరు ఇలా నా ఫ్రెండ్ లాగా ఓపెన్గా చెప్పలేరు కదా, అంటే మనసులో దాచుకుంటారు, ఇలా చెప్పలేకపోవడం, ఇంకా శృంగారంలో ఎంజాయ్ చేయలేకపోవడం చాలా జరుగుతూనే. కాబట్టి మీరు కూడా మీ వైఫ్స్కి ఎవరికైనా చనుమొనలు లేవనో చిన్నగా ఉన్నాయనో చిన్న చూపు అయితే చూడకండి. మరి అలానే శృంగార జీవితాన్ని ఎంతో ఆనందంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని కూడా తెలుసుకున్నారు కదా. కాబట్టి నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. నేను మీ స్వాతి నాయుడు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. Please subscribe to Public Talk TV. Please subscribe
Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.